జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. దేవా, ఇదిగో నేను పెద్ద గందరగోళాన్ని, కానీ నేను నీకు కావాలంటే నన్ను పొందగలవు. లోబడుతున్నాను. ఆమేన్. ఆ స్థితిలో మీరు చేయగలిగిందంతా స్వీకరించడమే యేసుని. మనం సంతోషం మరియు ఆనందం గురించిన విషయంపై మాట్లాడుకుంటున్నాము. ఒకవేళ ఇది మీ మొదటి సెషన్ అయితే, యేసు చెప్పాడు ఆయన వచ్చింది మనము జీవమును పొంది ఆనందించాలని. అందరూ చెప్పండి, నా జీవితాన్ని ఆనందించాలి. జీవితాన్ని సమృద్ధిగా నిండి పొంగి పొర్లేంతగా. కనుక ఎక్కువగా సంతోషం గురించి వింటాం. దేవుని యొక్క సంతోషమే నా బలము. నా సంతోషం పోయింది, ఎక్కువ సంతోషం కావాలి. అయితే ఈరోజు చెప్పాను మనకు సంతోషం ఉందని. యేసు మనలో ఉన్నాడు. యేసుకు ఉన్నదంతా మనకు ఉంది. ఆయన మనలో ఉన్నాడు. ఆత్మ ఫలమంతా మనలో ఎన్నో మంచి విషయాలున్నాయి. యేసు ఆయన శాంతిని మనకిచ్చి వెళ్ళాడు. కనుక అది మనకు ముందే ఉన్న వాటిని పొందడానికి ట్రై చేయడం విషయం కాదు. అది మనం అవన్నీ మన నుంచి మన జీవితంలోనికి రాకుండా అడ్డుకుంటున్నది ఏమిటి అని తెలుసుకోవడమే. కనుక మనకు సంతోషం ఉంది. అయితే మనం ఇంకేదో దేన్నో మిస్ చేస్తున్నాం. మన జీవితాలను ఆనందించాలని దేవుడు అనుకుంటాడు, సంతోషించాలని. ఇప్పుడు ప్రతిదీ పార్టీ లేక సెలవులో లేక ప్రత్యేకమైన రోజు కాదు. ఎక్కువగా జీవితం ఎంతో సాధారణమైనది. సోమవారం, మంగళ, బుధ, గురు, శుక్రవారం, వారాంతం దేవునికి స్తుతులు. శనివారం, ఆదివారం, అయితే మళ్ళీ సోమవారం వస్తుంది. అందరికీ జరుగుతుంది అలా. నేను ఎక్కువ చేసేస్తాను. ప్రతిరోజు నుంచి ఎంత ఎక్కువ పొందగలనో పొందుతాను నాకున్న దానిలో. అయితే మీరు అది ఆరంభించడానికి మీ 70 ఏట వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఏ వయసులో ఉంటే అక్కడే ఆరంభించండి. ప్రతిరోజు వీలైనంత ఎంత సంతోషాన్ని పొందగలరో పొందండి. ఎందుకంటే మీకు విషయం చెప్తాను, మీ జీవితం ఒక్క నిమిషంలో ముగిసిపోతుంది. ఆశ్చర్యం, సమయం ఎంత వేగంగా వెళ్ళిపోతుందో. కనుక కొంచెం కూడా టైంని వేస్ట్ చేయకండి. ఆమేన్ చెప్పండి. ఇకపై సమయాన్ని వేస్ట్ చెయ్యను. కనుక మనం జీవితాన్ని ఆనందించాలి. క్రీస్తు ద్వారా మనం సాధారణమైన దైనందిక జీవితాన్ని ఆనందించగలమనుకుంటాను. మనం చేసే ప్రతిదాన్ని ఆనందించగలం. ఇప్పుడు మీరు అనుకుంటారు, ఓ కమాన్ లేడీ, ఎవరు ఆనందించలేరు తెలుసా? బట్టలు ఉతుక్కుంటూ అది ఇది ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తూ. అవును, మీరు ఆనందించగలరు. దానిలో ఉన్న రహస్యాన్ని నిన్న తెలుసుకున్నాం. ఎంతమంది గుర్తుంది అది? గట్టిగా పైకి చెప్పండి. కృతజ్ఞతాస్తుతులు చెప్పడం, కృతజ్ఞతగా ఉండడం, ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండడానికి ఏమైనా వెతకడం. అప్పుడు మీ జీవితంలో గొప్ప సంతోషం విడుదలవ్వడం చూస్తారు. యోహాను 16:24 చెప్తుంది, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఇప్పుడు పొందుడే అన్న దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే ఎక్కువగా మనం ఏదైనా పొందడానికి ట్రై చేస్తుంటాం. అది మనల్ని ఒక రకమైన కార్యాల్లోకి పెడుతుంది. ప్రయత్నం, పోరాటం, చాలాసార్లు విసుగు చెందుతాం. అయితే స్వీకరించడం అంటే ఆధారంలా పనిచేయడం, ఇవ్వబడిన దాన్ని తీసుకోవడం. ఇప్పుడు ఈరోజు మీకు నిరూపిస్తాను వచనాధారంతో. దేవుడు ఎన్నడూ మనల్ని ఏమైనా తీసుకురమ్మనడని, మనకు కావలసిన ప్రతిదీ తీసుకోమని చెబుతాడని ఆయన నుంచి. బహుశా మనకు అపవాది నుంచి బాగా పొందడం తెలుసు దేవుని నుంచి పొందడం కంటే. అపవాదికి ఎంతో సమయం పట్టదు మీరు నేరాభావాన్ని తీసుకునేలా చేయడానికి, లేదా గిల్ట్ని, లేదా స్వయంజాల్ని, లేదా అసూయను, లేదా అలాంటిదేదైనా. అయితే కొన్నిసార్లు దేవుని నుంచి ఉచితంగా ఎలా తీసుకోవాలో మనకు అసలు తెలియదు.
ఎందుకంటే మనకు ఆయన చేయాలనుకునే అన్ని మంచి వాటికి మనం అర్హులం కామన్న ఐడియా ఉన్నందున. ఆమేన్. మనకు దాని అర్హత లేదు, లేదా ఇది నిజం కాదు, దేవుడు నా కోసం అది చేయడు నేనున్న విధానం చూస్తే. అయితే మనం దేవుని వాక్యాన్ని నమ్మడం మొదలు పెట్టాలనే నిర్ణయాన్ని తీసుకుందాము. దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయడానికి బదులుగా దాన్ని నమ్ముదాం. మీకు ఆ చిన్న గురుడివానిగా పుట్టిన అబ్బాయి కథ గుర్తుండే ఉంటుంది. యేసు అతన్ని స్వస్థపరిచాడు. పరిసయ్యులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ అబ్బాయి గతంలో గుడ్డివాడంట నమ్మలేకపోవడం కనుక వాళ్ళు అతని చుట్టూ చేరి తెలుసు ఆయన ఎలా స్వస్థ పరిచాడని అడగడం. ఆయన ఏం చేశాడు, నువ్వు గురుడ్డివాడివని ఖచ్చితంగా తెలుసా? తర్వాత వాళ్ళు అతని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడగడం, అసలు అతను నిజంగా గురుడ్డివాడా, ఇదంతా ఎలా జరిగింది? వాళ్ళు అన్నారు అతడు మా కుమారుడు అని తెలుసు, కానీ ఎలా అన్నది తెలీదు. తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ అబ్బాయిని చుట్టుముడితే అన్నాడు, చూడండి నాకు తెలిసిందంతా గురుడ్డివాడిని ఇప్పుడు చూడగలను. అతడు స్వీకరించాడంతే. మనం దేవుడు చేసే ప్రతిదీ అర్థం చేసుకోవాలని ఫీల్ అవ్వడాన్ని మానివేయాలి. ఆయన చెప్పింది నమ్మండి అంతే. నమ్మి ఎలా అవ్వాలి? చిన్న బిడ్డలా. మీరు బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. దాని అర్థం రక్షణ పొందలేరని కాదు. అది దేని గురించి చెప్తుందంటే మీరు రాజ్యపు జీవితాన్ని జీవించలేరు. మీరు నిజంగా దానిలోనికి పూర్ణంగా ప్రవేశించి రాజ్యపు లాభాలను నిజంగా ఆనందించలేరని అది బాధ కలిగిస్తుంది. బహుశా చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తారు, అయినా వాళ్ళు ఇంకా దుఃఖకరంగానే జీవిస్తారు. ఎందుకంటే వాళ్లకు నిజంగా దేవుని నుంచి ఎలా పొందాలో తెలీదు, వాక్యాన్ని ఎలా నమ్మాలో కూడా తెలీదు. డిక్షనరీలో కానీ చూస్తే నమ్మడం అనే పదానికి అర్థం స్వీకరించడం, స్వీకరించడం అనే పదానికి అర్థం నమ్మడం. కనుక దేవుణ్ణి నమ్మితే దేవుని విశ్రాంతిలోనికి వెళ్తాం. దేవుని నుంచి పొందితే విశ్రాంతిలోనికి తీసుకెళ్తుంది. దేవుని విశ్రాంతిలో ఉండడం కంటే ఎక్కువ అద్భుతమైనది ఏదీ లేదు. అదెంత గొప్పగా ఉంటుందో తెలుసా? నాలాంటి ఎవరైనా ఇక్కడ నిల్చోగలిగి పని చేయడం నిజం చెప్పాలంటే మీరు నా గురించి ఏమనుకుంటారన్నది కూడా కనీసంగా చింతించను. ఇప్పుడు నేను ఇలా మొదలు పెట్టలేదే. అంటే నేను కానీ బోధిస్తుంటే ఎవరైనా లేచి వెళ్ళిపోతే మ్యాన్ ఆ రోజంతా చింతిస్తూనే ఉండేదాన్ని. మనం అభద్రంగా ఉన్నప్పుడు మనం పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటాము. ఒకసారి చూడండి, ఒక స్త్రీ వచ్చి అక్కడ ఎలా ఉందంటే బహుశా 5 నిమిషాలు నా బోధన్ని విని లేచి వెళ్ళిపోయింది. అది నన్ను ఎంతగానో, అంటే మిగతా రోజంతా అదే ఆలోచన. వేరే ఒక స్త్రీ వచ్చి ఆమె ఇలా చెప్పిందో, ఒక ఆవిడ మీరు బోధించడం మొదలుపెట్టిన 5 నిమిషాలకే వెళ్ళిపోవాల్సి వచ్చిందట. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలని అంది. ఆమె ఆఫీస్కి వెళ్ళాలి, అయితే మీరు ఆమెకు ఎంతో ముఖ్యమైన వారంటే ఆమె ఇక్కడకు వచ్చి 5 నిమిషాలు ఉన్నా సరే ఎంతో విలువైంది అంది. కనుక చూడండి, మనం ఎంత త్వరగా ఏదైనా ప్రతికూలంగా చేసేస్తాము. అసలైతే అది ఏదో మంచి విషయం కనుక మనం విషయాలను ఊహించుకుంటే మంచివి ఎందుకు ఊహించుకోకూడదు? ఏదైనా చెడుని ఊహించుకోవడానికి బదులుగా అందరూ మీ గురించి ఏమనుకుంటారని చింతిస్తూ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ప్రజలు ఏమనుకుంటారో అన్నది కాదు మార్పును తెచ్చేది, అది దేవుడు ఏమనుకుంటాడన్నదే విషయం. కనుక దేవుని ప్రీతిపరచడానికి జీవించండి. దేవుని ప్రీతిపరిచేవానిగా ఉండండి, మనుషులను కాదు. అప్పుడు ఎంతో సంతోషమైన వ్యక్తిలా ఉంటారు. ఆమేన్. ఇప్పుడు మీరు స్వీకరించడంలో ఎంత బాగున్నారన్నది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకున్న ఈ సమయంలో మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినప్పుడు మీరు అర్హులు కారని దేనికి అనుకుంటారో దాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి. అసలైతే దేనికి మీరు అర్హులు కారన్నది తెలుసుకుంటే అది ఇంకా బాగుంటుంది. అదెలా అంటే, చూడు దేవా, దానికి అర్హుణ్ణి కాను, అయితే దాన్ని నేను త్రిప్పివేయను. ఎందుకంటే నువ్వు మంచివాడువు, నీ వాక్యాన్ని నమ్ముతాను కనుక నేను స్వీకరిస్తాను. మీరు అలా ఎక్కువగా మీ ప్రార్థనలో చెప్పడం మొదలు పెట్టాలి. రోజంతటిలోనూ మీరేదైనా తప్పు చేసినప్పుడు దేవుణ్ణి క్షమించమని అడగండి.
ఇలా మాత్రమే అనకండి, దేవా ప్లీజ్ నన్ను క్షమించు అడిగిన తరువాత ఒక్క నిమిషం ఆగి చెప్పండి, క్షమాపణను నేను ఇప్పుడే స్వీకరించాను యేసు నామములో. ఆ తర్వాత దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం ఉండి దాన్ని లోపలికి ఇంకనివ్వండి. దేవుడు మిమ్మల్ని క్షమించాడని, ఆయన మీ పాపాలను తూర్పుకు పడమర ఉన్నంత దూరం తీసి పారవేసి ఇంకెప్పటికీ వాటిని గుర్తుంచుకోడని నేను స్వీకరించాను యేసు నామములో. అది సహాయపడుతుందని ఎంతమంది అనుకుంటారు? ఇంకొంచెం సమయం ఎక్కువ తీసుకుంటే. వీటిలో ఒకటి మాత్రం కాదు, ఓ దేవా నన్ను క్షమించు, ప్లీజ్ క్షమించు, ఓ దేవా క్షమిస్తే కేవలం ఈ ఒక్కసారి ఒట్టి ఇంకెప్పుడు చేయను కాదు, చేస్తారు. ప్రతికూలంగా ఉండడం లేదా అయితే దేవునికి ఒట్టేసి చెప్పడం ఇంకెప్పుడు చెడు చేయనని అది వ్యర్థం, ఎందుకంటే చేస్తారు. ఏమిటో తెలుసా, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మీ మనసు మంచిదైతే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు మళ్ళీ 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 మళ్ళీ. అయితే దానికి అడగడంలో ఏమేలు చేయదు. మీరు కానీ ఆగి సమయం తీసుకోకుంటే ఇలా అనడానికి, నేను నీ నుంచి స్వీకరిస్తున్నాను. దేవుని దయను గురించి ఏమిటి? దేవుని దయను స్వీకరించే సంగతి ఏమిటి? ఆమేన్. మా బేబీ ఈ డిసెంబర్కి 40 ఏళ్ల వాడవుతాడు. అది వింతగా ఉంది కదూ, మీ బేబీకి 40 ఏళ్ళు అంటే. అతని గురించి మీకు ఒక కథను చెప్పాలి నేను దయ మీద బోధిస్తుండగా. ఎందుకంటే లూకా 6వ అధ్యాయంలో ఒక కథ ఉంది. ఎలా యేసు శిష్యులు పంట చేలలో పడి వెళ్ళిచుండగా వాళ్ళకి ఆకలి వేయగా అది విశ్రాంతి దినమున వాళ్ళు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తించుండ్రి. అప్పుడు పరిసయ్యుల్లో కొందరు, నిజమే మీకు తెలుసు, ధార్మికంగా ఉండే పరిసయ్యులు గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు లీగలిస్టిక్ అపవాది ఎప్పుడూ గమనిస్తుంటాడు. మీరు ఏదైనా తప్పు చేస్తా అంటాడు, ఆహా ఆహా ఖచ్చితంగా వాళ్ళు అన్నారు, ఇప్పుడు విశ్రాంతి దినమున చేయదగనిది ఎందుకు చేస్తున్నారు అని. వాళ్ళు అలా చేసి ఉండకూడదు. అందుకని యేసు వారితో పాత నిబంధన నుంచి ఏదో తెలియచేస్తాడు. తాను తనతో కూడా ఉన్నవారిని ఆకలిగొన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నది మా ఇన్ను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరెవరూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తినలేదా? వారు అలా చేయకూడదు. ఆయన నియమాన్ని భంగపరిచి నేరభావం లేకుండా ఉన్నారే. నేను అనుకునేదాన్ని, నియమాన్ని భంగం చేసి అలా ఎలా ఉండగలరు? నాకు అది అర్థం కాలేదు. చూడండి, కొన్ని సమయాలుంటాయి అప్పుడు మీరు మీ అవసరతలు దాన్ని మీరుతుంది నియమాన్నంతా పూర్ణంగా పాటించిన. దేవా నేను చెప్పాలనుకున్న దానికి ఒక మంచి ఉదాహరణ ఇవ్వు. మన శరీరం ఎప్పుడైతే డానీ చిన్నవాడు, అతడు ఈ భూమి మీద అత్యంత క్రమశిక్షణలో ఉన్నవాడు కాడు. అతడు పనిచేయాలని మేము అతన్ని ట్రై చేస్తున్నాం, అలాగే ఆడుకోవడానికి. అందుకని అతనికి ఒక పనుల జాబితా ఉండేది. కుక్కని ఫీడ్ చేయడం, ఇది చేయడం, అది చేయడం. తెలుసా, పెద్ద పనేం కాదు, కానీ అతని వద్ద పనుల జాబితా ఉండేది. ప్రతిరోజు అతను చేయవలసింది. అతను వాటిని చేశాక ఒక చిన్న చెక్ మార్క్ని పెట్టేవాళ్ళం. చాలా చెక్ మార్కులు వచ్చినప్పుడు స్టార్ ఇచ్చేవాళ్ళం. తర్వాత స్టార్స్ ఎక్కువైతే ప్రజెంట్. అతన్ని ఉత్సాహపరుస్తున్నాం. ఇప్పుడు దేవునికి స్తుతులు, దేవుడు మనతో అలా పనిచేయడు. మనం చెక్ మార్కుల మీద ఉండం లేదా స్టారీ క్రమంతోనూ దేవునితో ఉండం. ఎందుకంటే దేవుడిచ్చే దాన్ని మనం సంపాదించుకోము, విశ్వాసంతో స్వీకరిస్తాం. దానికి అర్హులం కామని తెలిసి. కమాన్, అది నిజం చెప్పాలంటే మీరు దానికి అర్హులని అనుకుంటే మీకు పెద్ద సమస్య ఉంది, దానికి అర్హులం కామని తెలిసిన దానికంటే. ఎందుకో తెలుసా, వినయం కలవారే సహాయాన్ని పొందుతారు, అహంకారులు కాదు. దేవుడు వినయం కలవారిని పైకి లేపుతాడు, కానీ గర్విష్ఠులను అహంకారులను క్రిందకు తెస్తాడు. కనుక దేవుడు నా మనసులోనికి ఈ ఉదాహరణలు తిరిగి తెప్పించాడు. ఈ వచనాలను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆయన అంటాడు, నాకు దయ కావాలి, త్యాగం కాదు. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు సమస్యలో ఉన్నప్పుడు మీకు దయని ఇస్తాను, మీరు చేసిన తప్పుని సరి చేసుకోవడానికి, త్యాగాన్ని చేయడానికి ట్రై చేసే కంటే. చూడండి, నేనేం చేశానంటే నా జీవితాన్ని ఆనందించడాన్ని త్యాగం చేశాను. ఎందుకంటే నా జీవితాన్ని ఆనందించే అర్హత
నాకు లేదు అనుకున్నాను. ఈరోజు మనం ముందే కొన్ని చేతులు లేవడం చూసాం. వాళ్ళని అడిగినప్పుడు ఎంతమంది జీవితాన్ని బాగా ఆనందించలేదని ఫీల్ అవుతున్నారని, ఎందుకంటే మీరు దానికి అర్హులు కారనే ఫీలింగ్ కల సమస్య ఉన్నందున. అప్పుడు తెలుసా, ఎన్నో 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 చేతులు పైకి లేచాయి. చాలాసార్లు మనకి ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఎవరైనా వాటిని చెప్పనంత వరకు అది మన సమస్య అని కూడా తెలియదు. అందుకని దేవుడి ఈ ఉదాహరణ తిరిగి నాకు చూపించాడేమనంటే, ఆయన అన్నాడు, ఇప్పుడు డానీ బయట ఆడుకుంటూ ఉండగా మా ప్రక్కన పరిసరాల్లో ఒక బుల్లి ఉన్నాడు. అతను ఎప్పుడు అతని వెంట పడేవాడు. కొన్నిసార్లు అయితే బుల్లి గాని తన బాల్ని తీసుకుంటే దాన్ని మురికి కాలువలో లేదా వేరే చోట విసిరేసేవాడు. మా ఇల్లు కట్టిన చోట అక్కడ ముందు ఒక తలుపు ఉండేది. అయితే పిల్లలు గ్యారేజ్ని యూజ్ చేసేవారు, దాన్ని తెరిచే ఉంచేవాళ్ళం. ఆ తలుపు నుంచి కిచెన్లోనికి రావచ్చు. తర్వాత ఒక ప్రక్కన మూలన ఫ్యామిలీ రూమ్ ఉండేది. మామూలుగా అయితే డేవ్ ఇంటి వద్ద ఉండి గడ్డి కత్తిరించకుండానో లేక వేరే ఏదైనా పని చేయకుండా ఉంటే ఆ ఫ్యామిలీ రూమ్లో కూర్చునేవారు ఫుట్బాల్ గేమ్ని చూస్తూ. కనుక నాకు గుర్తుంది, కొన్నిసార్లు డానీ వచ్చి అతడు అక్కడకు రాకముందే మాట వినిపించేది, డాడీ అండ్ బాయ్. ఆ అరుపుని విన్నప్పుడు డేవ్ మంచం మీద నుంచి ఫాస్ట్గా లేచి ఆశ్చర్యంగా ఉండేది. తలుపు దగ్గరికి వెళ్ళి, ఏమైంది? మీకు తెలుసా, డేవ్ ఆ తలుపుని తోసివేసి వెళ్ళి సహాయం చేసేవారు. దేవుడు మీ మొరని విన్నప్పుడు తెలుసా, నేను ఇలా అనలేదు, ఇప్పుడు డేవ్ ఒక్క నిమిషం డానీ పనుల జాబితాను ఒకసారి చూడాలి అని. అతడు తన పనులన్నీ పూర్తి చేశాడా అని చెక్ చేసి అన్ని చెక్ మార్కులు వచ్చాయా, అతనికి గాని సహాయం చేయగలమంటేనే చేద్దాం. కమాన్. కనుక పేరెంట్స్గా మనం అలా లేనప్పుడు అసలు ఈ ప్రపంచంలో ఒక దైవికమైన తండ్రిగా దేవుని గురించి అలా ఎలా ఆలోచించగలం? మీ పిల్లల్ని ఎలా ప్రేమించాలి అన్నది మీకు తెలిసినంత దానికంటే ఎక్కువ ఆయనకు తెలుసు. మీరు ఆయన్ని కానీ ప్రేమిస్తే, మీరు చెడ్డవారైనా, మీరు సమస్యలో కానీ ఉంటే, ఆయనకి మొరపెట్టుకుంటే ఆయన వచ్చి సహాయం చేస్తాడు. దాని అర్థం మీరు చేసిన తప్పులతో ఆయన డీల్ చేయడని కాదు, కానీ ప్రేమ వలన ఆయన మనతో డీల్ చేస్తాడు, అంతేగాని కోపము తిరస్కారంతో కాదు. కమాన్, దేవునికి స్తుతులు చెప్పండి. ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇదే. దేవునితో మీ సంబంధం గురించి పైన అంత గట్టిగా అంటే అప్టైట్గా ఉండడం మానండి. ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా వెళ్ళనిస్తాను. దేవునితో మీ సంబంధంలో అంత గట్టిగా ఉండడం మానివేసి ఎలా రిలాక్స్ అయ్యి ఆయన్ని ఆనందించాలో తెలుసుకోండి. మిమ్మల్ని ఆయన ఆనందించనివ్వండి. ఇప్పుడు తెలుసా, మనం దేవునికి భయపడాలి. బైబిల్ చెప్తుంది మనకు భయంతో కూడిన భక్తి ఉండాలని దేవుని పట్ల. దాని అర్థం ఆయనకి భయపడాలి అని కాదు, కానీ దాని అర్థం మీరు ఏదైనా ఆయన్ని బాధపరచకుండా చేస్తారని. కనుక మనకు అది ఉండాలి. అంతేకాదు, మనం ఆయనతో రోజంతా ఉండాలని అనుకుంటాం. మీతో ఎప్పుడూ ఉండే ఆయన వాగ్దానం నిజమైన వాగ్దానం అని తెలుసుకోండి. దాన్ని ఆనందించడానికి అదేదో మీరు చేసే ప్రతిదీ ఒక పనిలా ఉందని ఫీల్ కాకుండా ఏదో దేన్నో ఉత్పత్తి చేయడం. మీకు తెలుసా, రోజంతా ప్రత్యేకమైన ఒక ప్రార్థన లాంటిది. ఎన్నో బైబిల్ రీడింగ్లు, ఎన్నో సరైన ఒప్పుకోవడాలు, మరెన్నో మంచి కార్యాలు. బహుశా మీలో ఎవరికీ సమస్యలు లేవనుకుంటాను. ఉన్నాయని నేను నా ఊపిని వ్యర్థం చేసుకుంటున్నాను. అవునా? మీకో విషయం చెప్తాను. మీరు చెడుగా ఉన్నప్పుడు దేవుడు మీకెన్ని స్టార్స్ వచ్చాయా అని చూడ్డు, సహాయం చేయాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ముందు. ఎప్పుడైనా సరే దేవుని సహాయం అవసరమైతే ఆయనకి మొరపెట్టుకుంటే ఆయన వచ్చి సహాయం చేస్తాడు. యాకోబులో చెప్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నడలా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక
అందరికీ ధారాళంగా దయచేయువాడు. అంటే మీరుగా సమస్యలో పడతారు, కానీ దేవునికి మొర పెట్టుకుంటే మీరు మంచిగా ఉండకపోయినా సమస్య నుంచి బయట ఎలా పడాలన్న దానికి ఆయన కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన గద్దించకుండా అలా చేస్తాడు. కమాన్, దేవుడు నా విషయము అంటే ఆయన నా జీవితం. నేను దేవుణ్ణి ఆనందించాలి. ఎవరో ఒకరితో ఎప్పుడూ నేను ఉండకూడదు. భయపడేవారితో లేదా నాపై కోపం ఉన్నవారితోనో. దేవునితో సౌకర్యంగా ఉన్నాను. ఎలా ఉండాలంటే నాకు ఇష్టమైన జామీస్ వేసుకుని నా ఫజీ ఇంటి షూస్ని వేసుకున్నట్లు, నాకెంతో వీలుగా హాయిగా ఉన్న కుర్చీలో కూర్చున్నట్లు, చలిమంట వేసుకుని కొంచెంగా కప్పుకుని, అదంతా దేవా నువ్వు అద్భుతమైన వాడవు, నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ఎన్నో ఏళ్ళు దేవునికి నా మీద కోపం అనుకుంటూ జీవించాను. ఎప్పుడు దేని గురించో కూడా తెలీదు. గిల్టీగా ఉండేదాన్ని. అలాగాని ఫీల్ కాకుంటే అలా ఫీల్ అవ్వలేదని అలా ఫీల్ అయ్యేదాన్ని. ఎవరైనా అక్కడ గృహంలో ఉన్నారా ఈరోజు? దేవుడు అబద్ధం చెప్పడానికి మనిషి కాడు. బైబిల్ ఏమని చెప్తుందంటే ప్రతి ఉదయం ఆయన దయ నిత్య నూతనమైనదని. ప్రతిరోజు బహుశా ఆయన ప్రతి రాత్రి కొత్త బ్యాచ్ని తయారు చేస్తాడు, ఎందుకంటే నిన్నటిదంతా వాడేస్తాం కనుక. ఎంతమంది దేవుడు నిన్న మీకు ఇచ్చిన దయనంతటిని యూజ్ చేసేస్తారు? ఈరోజు ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది. ఏమిటో తెలుసా? మీరు అనుకుంటారు ఏం తప్పు చేస్తారో మీకు తెలుసని. ఎన్నో విషయాలు తప్పుగా చేస్తాం, సగం ఏం చేస్తున్నామో కూడా చూడం. అంటే ఎవరు దేవుని పవిత్రతకు సమానం అవ్వగలరో మనలో ఒక్కరూ లేరు. మీకు తెలుసా, బైబిల్ చెప్తుందని ఏమనంటే మీరే విధంగా క్రీస్తుని స్వీకరించారో ఆ పదాన్ని చెప్పండి. స్వీకరించడం. క్రీస్తుని స్వీకరించిన అదే విధానంలో మీరు మీ జీవితాన్ని జీవించాలి. మీరు క్రీస్తుని స్వీకరించినప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? మీరు మీ అంతం వరకు వచ్చేశారు. మీరు చేయడం చివరికి వచ్చేశారు. మంచిగా ఉండే మీ సామర్థ్యం చివరికి, లేదా మీ సొంత మంచి కార్యాల వల్ల ఏమైనా సంపాదించేలాక ముందుగా ఇలా అన్నారు, దేవా ఇదిగో నేను పెద్ద గందరగోళాన్ని, కానీ నేను నీకు కావాలంటే నన్ను పొందగలవు. లోబడుతున్నాను. ఆమేన్. ఆ స్థితిలో మీరు చేయగలిగిందంతా స్వీకరించడమే యేసుని. వావ్. ఓ నా దేవా, మన జీవితాల్లో ఎంతటి మార్పు! మీకు తెలుసా, ఇప్పుడు ఈ క్షణంలో కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారేమో మీ జీవితాన్ని ఇంకా క్రీస్తుకు అర్పించనివారు. ఈ క్షణాన్ని నేను వెళ్ళనివ్వను, ఎందుకంటే ఇక్కడ అభిషేకం ఉన్నట్లు అనిపిస్తుంది కనుక ఇలా అనాలని ఉంది. ఒకవేళ ఎవరైనా ఇంకా క్రీస్తుకు తమ జీవితాన్ని అర్పించకుంటే నేను ఇప్పుడే ఒక ప్రార్థన చేస్తాను. ఇది మీరు వదిలి ఆయన తీసుకునే క్షణం ఇది. అందరూ నాతో కలిసి చెప్పండి, తండ్రి దేవా నువ్వంటే ప్రేమ, నా పాపాలకై నన్ను క్షమించు. నువ్వు లేకుండా నేనేమీ చేయలేను. నేను లోబడుతున్నాను. ఇప్పుడు ఒక్క క్షణం తీసుకుని అలా చేయండి. అంతటినీ వదిలేయండి. నేను లోబడుతున్నాను. నేను ఎలా ఉన్నానో అలా తీసుకో. నిన్ను స్వీకరిస్తున్నాను యేసు. ఇప్పుడు దాని గురించి ఆలోచించండి. నిన్ను స్వీకరిస్తున్నాను యేసు. నువ్వైనదంతా స్వీకరిస్తున్నాను. నేనున్నదంతా, నేను కానిదంతా నీకిస్తున్నాను. ఇప్పుడు నేను ఎలా ఉండాలని నువ్వు అనుకుంటావో అలా చెయ్యి. రక్షణ పొందానని నమ్ముతున్నాను. తిరిగి జన్మించానని,
క్షమించబడ్డాను అని, పరమునకు వెళ్ళే మార్గంలో ఉన్నాను, నేను ప్రయాణాన్ని ఆనందిస్తాను. కమాన్, అందరూ దేవునికి గట్టిగా స్తుతులు చెప్పండి. కొన్నిసార్లు నేను చేసేది ఏదో ఉంటుంది, దాన్ని ఈరోజు చేయను, అయితే మీరుగా ఊహించుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడకు 10 మంది పిల్లల్ని తీసుకువస్తే స్టేజ్ మీదకు, నాకు తెలియని వాళ్ళని, అయితే వాళ్లకు డబ్బులు ఇవ్వడం మొదలు పెడితే వారిలో ఒక్కరూ తీసుకోవడానికి నిరాకరించరు. వాళ్ళేమాత్రం అనుమానించరు. ఒక్కరూ మాకు దానికి అర్హత లేదు అనరు. వింటున్నారా? వాళ్ళు వాటిని తీసుకుంటారు. వాళ్ళు అలా చేయడం మనం చూసాం. సంతోషంగా తీసుకుంటారు. ఆమేన్. మనం మరింత ఉత్సాహకరమైన జీవితాన్ని జీవించగలము. జీవితాన్ని మరింతగా ఆనందించగలం ఒకవేళ దైనందికంగా దేవుని నుంచి ఎలా పొందాలో తెలుసుకుంటే ఆయన మనకు ఇవ్వడానికి ప్రయత్నించే దాన్నంతా. ఎవరైనా ఈరోజు గృహంలో ఉన్నారా? ఓ నా దేవా, దేవుని యొక్క మంచితనాన్ని స్వీకరించడం. ఆయన్ని అడగండి, దేవా ఈరోజు నా పట్ల మంచిగా ఉండు. ఆయనకి చెప్పండి, నాకు అర్హత లేదని తెలుసు, నిజంగా అది మంచి భాగం. నాకు అర్హత లేదు, ఎన్నడూ దానికి అర్హురాలిని కాను, కానీ నువ్వు మంచివాడవు. యెహోషాపాతు యుద్ధంలో ఉన్నప్పుడు వేర్వేరు శత్రువులందరూ అతనికి వ్యతిరేకంగా వస్తున్నప్పుడు అతనికి ఏం చేయాలో తెలియలేదు. నిజంగా దేవునితో ఇలా అన్నాడు, మాకు ఏం చేయాలో తెలియదు, ఒకవేళ తెలిసినా కూడా అలా చేసేంత బలం మాకు లేదు, కానీ దేవా మా దృష్టి నీ మీదే ఉంది. మీరేం చేయాలో తెలియనక్కర్లేదు, ఏం చేయాలో తెలిసిన ఆయన్ని మీరు తెలుసుకోవాలి అంతే. వాళ్ళు నిల్చున్నారు, దేవునికై నిరీక్షించారు. నిరీక్షణ అంటే అర్థం ఏమిటి? ఆశిస్తూ నిరీక్షించడం. ఏ క్షణమైనా ఏదైనా మంచి జరుగుతుంది అని ఆశించడం. వాళ్ళు నిరీక్షిస్తుండగా దేవుడు మాట్లాడాడు, యుద్ధం మీది కాదు నాది అని. చూడండి, అప్పుడు వాళ్ళేం చేయాలో ఆయన చెప్పాడు. మీరు యుద్ధ పంక్తులను తీర్చి నిలువబడ్డి మీతో కూడా ఉన్న యెహోవా రక్షణను మీరు చూచెదరు. చూడండి, యెహోషాపాతు స్థితి సాష్టాంగ నమస్కారము చేసి సాగిలపడి ఆరాధించడం. అయితే అతను అలా చేసినప్పుడు గాయకులను ఏర్పరిచి సైన్యము ముందర పాడుటకు వారిని పంపిన వాళ్ళు ఇలా పాడారు, ఓ యెహోవా కృప నిరంతరముండును ఆయన స్తుతించుడి, ఓ యెహోవా కృప నిరంతరముండును ఆయన్ను స్తుతించుడి, ఓ యెహోవా కృప నిరంతరముండును ఆయన్ను స్తుతించుడి, ఓ యెహోవా కృప నిరంతరముండును ఆయన్ను స్తుతించుడి. వాళ్ళు దేవుడేమైనా చేయాలని ఆశించారు. వాళ్ళ శత్రువుల నుంచి వారిని విడుదల చేస్తారని ఆశించారు. ప్రత్యేకంగా వాళ్ళు దానికి అర్హులా కారా అన్న దాని గురించి చింతించలేదు. వాళ్ళు విడుదలవ్వాలి అనుకున్నారంతే. ఏమిటో చెప్పండి, శత్రువులు ఎంత తికమక పడ్డారంటే బైబిల్ చెప్తుంది వాళ్ళు ఒకరినొకరు చంపుకున్నారని. కమాన్, అపవాదం తికమక పెడతారా మీరు? ముందుకు సాగి ఏ కారణం లేకున్నా సరే సంతోషంగా ఉండండి. ముందుకు సాగి మీ జీవితాన్ని ఆనందించండి. మీకున్న సమస్య మీద దేవుడు పనిచేస్తుండగా. మీ సమస్యలను మీరు తీర్చుకోలేరు, కానీ దేవుడు తీర్చగలడు. మీ సమస్య ఏదైనా సరే ఇప్పుడు దాని మీద పనిచేస్తున్నాడు. మీరిక్కడ మంచి సమయాన్ని గడుపుతుంటే దేవుడు మీ సమస్య మీద పనిచేస్తూ బిజీగా ఉన్నాడు. స్వీకరించడం ఒక ఆధారంలా ప్రవర్తించి ఇవ్వబడినది తీసుకోవడమే. దేవా నీ సహాయాన్ని స్వీకరిస్తున్నాను ఈరోజు. సహాయం ఎంతో వినోదమైంది. సహాయం అంటే రెస్టారెంట్లో బెస్ట్ టేబుల్ దొరకడం,
సహాయం అంటే అసలది ఉందని కూడా తెలియని ఒక కూపన్ని క్లర్క్ బయటకు తీయడం. మీరు కొన్న దాంట్లో 20% తగ్గింపు వచ్చేదాన్ని. వాళ్ళు అలా చేయనక్కర్లేదు. అయితే దేవుడు చిన్నగా కన్నుగీట అంటాడు, నేను సహాయం చేస్తాను. కమాన్. అటువంటి విషయాలు మీకు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. అదే దేవునితో మీ సంబంధాలు వినోదపు భాగంగా అవుతుంది. అదేదో చూడండి, అంతా నీవు అది నీవు ఇది మీకు తెలుసా, ధార్మికంగా వినిపించడం కాదు, ప్రార్థించేప్పుడు అన్ని నియమాలు నిబంధనలను పాటిస్తున్నామా అని చూసుకోవడం కాదు. నాకిష్టం ఎవరైనా చూడండి ఇలా ప్రార్థించడం మొదలు పెడితే పూర్తిగా వేరే వారుగా మారిపోతారు. ఓ పవిత్రమైన ఓ నేను ఎవరిని అపహసించడం లేదు, కానీ చెబుతున్నాను అంతే. మీరెవరో అలానే ఉండండి. ఎఫెసీ 2:8-9 ఎంతో అద్భుతమైనవి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే మనకు అర్హత లేని దేవుని సహాయము, యోగ్యత లేని అంటే అర్థం ఏమిటి? అర్హత లేని రక్షింపబడి ఉన్నారు. తీర్పు నుండి విడుదల చేయబడి క్రీస్తు రక్షణ యొక్క పాలివారుగా చేయబడ్డారు మీ విశ్వాసం ద్వారా. కనుక అది కృపచేతనే. విశ్వాసం ద్వారా కృప ఏర్పరుస్తుంది. విశ్వాసం అనేది స్వీకరించే హస్తము. కమాన్. మీ విశ్వాసంతో దేవుని నుంచి మీరేమీ కొనలేరు. దేవుడు మన కోసం చేసేదంతా క్రీస్తు రక్తంతో మన కొరకు కొనబడిందే. అది మనకు ఉచిత వరంగా దేవునిలో విశ్వాసం ద్వారా స్వీకరించుతాము. ఇది రక్షణ మీ వలన కలిగినది కాదు, అది మీరు చేసిన దాని వలన కాదు, మీరు శ్రమపడ్డం ద్వారా వచ్చినది కాదు, అది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, నియమాలు ఆజ్ఞలను నెరవేర్చినందున కాదు. కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. అది ఎవరైనా చేయగల సాధ్యమైన దాని ఫలితం కాదు. ఎవరైనా దాని గురించి గర్వపడ్డానికో లేక స్వయంగా ఆ మహిమను తీసుకోవడానికో. ఇప్పుడు రక్షణ అనేది పూర్తిగా ఉచిత వరం. తమకు తాముగా సహాయం చేసుకునే సామర్థ్యం లేని వారికి దేవునికి తెలిసిన వారికి ఇవ్వబడినది. కానీ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన మనల్ని ఆ జాలకరమైన విషాద స్థితిలో వదిలివేయడు. అయితే ఆయన తన ఏకైక కుమారుణ్ణి మన స్వాతంత్రము, మన రక్షణ కొరకు శ్రమ అనుభవించి మరణించడానికి పంపాడు. మీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడింది. మీరు పరమునకు వెళ్ళే మార్గంలో ఉన్నారు. అయితే ఆ ప్రయాణాన్ని ఆనందించడం మొదలు పెట్టాలి. కమాన్, ఎంతమందికి ఈరోజు ఇది కావాలి? దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించే సమయం ఇది. హెబ్రీ 4లో పౌలు చెప్పాడు ఏమనంటే, ఇశ్రాయేలీలు ఎన్నడూ దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించలేదని. ఎందుకంటే వాళ్ళు నమ్మనందున. కొంచెంసేపు నమ్మేవాళ్ళు, కానీ తర్వాత వదిలివేసేవారు. వారి కోసం దేవుడు చేసిన గొప్ప విషయాలను గుర్తుంచుకోలేదు. తిరిగి తమ శత్రువుల్నే సేవించడానికి వెళ్ళారు. తర్వాత పశ్చాత్తాపడేవారు. దేవుడు వారిని క్షమించేవాడు. వాళ్ళు మళ్ళీ మొదటికే వచ్చేవారు. అప్పుడు వాళ్ళు గతంలో చేసిన బుద్ధిహీనమైన పన్నే చేయడానికి వెళ్ళేవారు. వాళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉన్నారు, మళ్ళీ 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 అదే పర్వతం చుట్టూ. ఇది మారే సమయం. మీరు విశ్రాంతిని పొందాలి. ఓ దేవా, నేనెంతో గందరగోళం దేవా. నాకు చెడు వైఖరి ఉంది. నేను చెప్పకుండా చాలా విషయాలు చెప్పాను. నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు. నేను అది స్వీకరిస్తున్నాను. ఏమిటప్పా అది? నేను ఈ రోజును వేస్ట్ చేయను. నిన్నటి గురించి చెడుగా ఫీల్ అవుతూ
కమాన్, నిన్నటిని గురించి చెడుగా ఫీల్ అవుతూ ఈ రోజుని వేస్ట్ చేసుకోకండి. నిన్న గడిచిపోయింది. మీరు చేయగలిగింది మీ తప్పుల నుంచి నేర్చుకుని వాటిని చేసినందుకు సారీ ఫీల్ అయ్యి ముందుకు సాగండి. ఈ రోజుని ఆనందిస్తూ అపవాదికి కన్నెర్ర చేయండి. వావ్, చాలా వినోదంగా ఉంది కదూ. ఓకే, ఇప్పుడు ఇదేదో చాలా పెద్దది. మీకు లేని దాన్ని మీరు ఇవ్వలేరు అంటే మీ అర్థం ఏంటి? ఆల్ రైట్, మీకు దేవుని దయని ఎలా స్వీకరించాలో తెలియకుంటే చూడండి, అప్పుడు మీరు అవసరమైన వారికి దయను ఇవ్వలేరు. మీ పట్ల మీరు కఠినంగా ఉంటే ఇతరుల పట్ల కఠినంగా ఉంటారు. చెప్పింది విన్నారా? ఇది దేవుని నుంచి వచ్చిన వాక్యం. మీ పట్ల మీరు కఠినంగా ఉంటే ఇతరుల పట్ల కఠినంగా ఉంటారు. యేసు చెప్పాడు, ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. మంచిగా స్వీకరించేవాడు మంచిగా ఇవ్వగలడు. ఆమేన్. మీరు ప్రత్యేకంగా నిజంగా అర్హత లేని వారికి ఇవ్వాలని అనుకోవాలి, ఎందుకంటే ఆ విధంగానే మీరు దేవుని ప్రేమను చూపించగలరు. అందుకనే వారికి మీ శత్రువులను ప్రేమించడం వారికి అపవాదికి అయోమయంగా ఉంటుంది. యేసు అన్నాడు, మంచివారిని తిరిగి మిమ్మల్ని ప్రేమించే వారిని ఎవరినైనా ప్రేమించడం సులువే, కానీ చెప్తున్నాను, మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని దుర్వినియోగపరిచిన వారిని, యూజ్ చేసుకున్న వారిని అలా చేయడం వల్ల వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదురు అని. దాని గురించి ఉత్సాహపడ్డానికి ముందు అదేదో మీరు వారికి చెడుదేదో చేస్తున్నట్లు కాదు. మీకు తెలుసా, ఆ నిప్పుల కుప్ప అనేది దేవుని యొక్క ప్రేమే. యేసు చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తిసం పొందుతారు. ఆ అగ్ని ఆయన ప్రేమ యొక్క అగ్ని. ప్రేమ అన్నిటినీ జయిస్తుంది. ప్రేమ ప్రతి యుద్ధాన్ని గెలుస్తుంది. దేవుడు ఆయన కృపచేత ఉచితంగా మనకు ఏర్పరిచిన వాటిని దేవుని నుంచి స్వీకరించడం మనం తెలుసుకోవాలి. లేకుంటే జీవితం అంతా కష్టపడుతూ విసిగిపోయి గడుపుతాం. ఎన్నేళ్ళు నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేసి కష్టపడ్డాను. చర్చికి వెళ్ళిన ప్రతిసారి నా దగ్గర ముందే ఉన్న పొడవాటి నేరాభావపు లిస్టులో మరొకటి చేరేది. ఎందుకంటే మంచి ప్రసంగాలను వినేదాన్ని. అయితే పాస్టర్ దేని మీద బోధించినా దాంతో నాకు సమస్య ఉండేది. ఆ విషయం ఏదైనా సరే ఆయనతో ఒప్పుకుంటాను, ఇంటికి వెళ్ళి మారతాను అని. అయితే ఏదో వదిలివేసేదాన్ని. దేవుని సమీకరణ నుంచి వదిలేశాను. నేను అది చేస్తాను. కమాన్, చెప్పేది వింటున్నారా? మనల్ని మనం ఎలా మార్చుకోవాలో మనకు తెలియదు. ఎందుకంటే ఒక చివరి నుంచి మరో చివరికి వెళుతుంటాం. పాస్టర్ ఎక్కువగా మాట్లాడడం గురించి బోధించడం వింటాను. మాట్లాడడానికి ముందు ఆలోచించాలి. నిజమే, వెంటనే నేరాభావం కలుగుతుంది. ఎందుకంటే నా నోరు ఎన్నడూ మూసుకోదు. అందుకని నిర్ణయించుకుంటాను, అదంతే, ఇప్పటి నుంచి మౌనంగా ఉంటాను. కనుక ఇంటికి వెళ్ళి ఒక్క మాట మాట్లాడను. కమాన్, అక్కడ ఎవరైనా నాలాంటి వారు ఉన్నారా? అప్పుడు కొంచెం సేపట్లో డేవ్ అనేవారు, నీకేమైంది అసలు? చూడండి, అది అలానే ఉంటుంది. ఎప్పుడూ ఏది సరిగ్గా చేయలేను. ఎక్కువగా మాట్లాడితే వాళ్ళకి నచ్చదు, అసలు మాట్లాడుకున్నా నచ్చదు. కమాన్, మీకు తెలుసా, మీరు అక్కడికి వెళ్ళారు, చేశారు. దేవుడు మిమ్మల్ని మీరు మార్చుకొనివ్వడు. మీరు ఆయన నుంచి స్వీకరించి ఇలా అనాలి అంటాడు. దేవా, నేను విన్నదాంతో ఒప్పుకుంటున్నాను, గిల్టీగా ఉంది, నన్ను క్షమించు, నాకు మారాలని ఉంది, కానీ నేను మారలేను, నువ్వు నన్ను మార్చేంత వరకు. అంటే మనం కొంతవరకు చేయగలం, కానీ పూర్తిగా తెలుసా, నిజమైన మార్పు లోపల నుంచి బయటకు వస్తుంది.
ఈ లోక మర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కమాన్, మనం క్రైస్తత్వాన్ని కఠినంగా చేస్తున్నాం. అలా ఉండనవసరం లేదు. వాక్యం చెప్పేదాన్ని గాని నమ్మితే అక్కర్లేదు. అది ఎలా అంటే సత్యంగా ఉండడం చాలా మంచిదని కాదంటారా? ఆల్ రైట్, ఇక్కడ గొప్ప కథను చూడబోతున్నాం. 2 సమూయేలు 9:1. యోనాతాన్ను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. ఇప్పుడు దావీదుకు యోనాతానుకు ఒక నిబంధన సంబంధం ఉంది. యేసుతో మనకు నిబంధనపు సంబంధం ఉన్నట్లుగానే. జాగ్రత్తగా వినండి. దావీదే ముందడుగు వేసి వెళ్ళి ఇలా అన్నాడు, కుటుంబంలో ఎవడైనాను కలడా అని. వాళ్ళు దాన్ని సౌలు కుటుంబాన్ని పిలిచారు, ఎందుకంటే సౌలు యోనాతానుకు తండ్రి. వాళ్ళెప్పుడూ తరాల వారిగా ఆలోచించి మాట్లాడేవారు. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. చూడండి, మనం ఏమనాలంటే, తండ్రి, ఈరోజు యేసును బట్టి నేను దయ చూపించడానికి ఎవరైనా ఉన్నారా అని. అదే సందర్భం. అర్హులైన వారు ఎవరున్నారా అని కాదు. ఇలా అనలేదు, నా ఉపకారానికి అర్హులు ఎవరైనా ఉన్నారని. అతను కేవలం హేతుమాత్రపు స్టేట్మెంట్. యోనాతాన్ను బట్టి నేను ఉపకారము చూపడానికి ఎవరైనా ఉన్నారా? మీరెప్పుడూ ఒకవేళ చూస్తుంటే ఎవరికైనా సహాయం చేయడానికి మీరు వారికి వాళ్ళు అర్హులైతేనే చేయాలనుకుంటారు. అయితే పూర్తి పాయింట్ని మిస్ చేస్తున్నారు. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబా అని ఒకడుండగా వారు అతన్ని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే గదా అని అడుగ్గా అతడు, నీ దాసుడినైనా నేనే సీబాను అన్ని. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగ్గా సీబా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేస్తున్నాం. ఎవరు కారంటారు? కమాన్, దీన్ని అర్థం చేసుకోండి. లోపలికి ఇంకనివ్వండి. అంటే సీబా ఒకలా ఏం చెప్పాడంటే, ఒక అతను ఉన్నాడు, కానీ మీరు అతనికి సహాయం చేయాలని అనుకోరేమో, ఎందుకంటే అతని 2 కాళ్ళు కుంటివి, ఇతనికి సమస్యలున్నాయి. అతను ఎక్కడ ఉన్నాడని రాజు అడుగ్గా సీబా చిత్తగించుమ, అతడు లోదెబార్లో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అన్ను. అక్కడ అటువంటి వారు ఉండేవారు. లోడిబార్ అంటే నిజమైన లో దిబార్. అప్పుడు రాజైన దావీదు మనుషుల్ని పంపి లోదెబార్లో, అది భయంకరమైన చోట్ల వినిపించడం లేదు, ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటి నుంచి అతను రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు, చిత్తము నీ దాసుడైనా నేను ఉన్నాను అన్ను. నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి దేవుడు మీతో చెప్పాలనుకుంటున్నాడు. ఈరోజు మీరు గాని యేసుని నమ్మితే మీకు ఉపకారం చేస్తాను. మీరు దానికి అర్హులని కాదు, కానీ యేసు కొరకు నేను చేస్తాను. కమాన్ కమాన్ కమాన్, యేసు కొరకు నేను అలా చేస్తాను. తెలుసా, యేసునామంలో ప్రార్థించడం అంటే ఏమిటో యాంప్లిఫైడ్ బైబిల్ చెప్తుంది. యేసునామంలో ప్రార్థించినప్పుడు మీరు తండ్రికి యేసు అయిన అంతటినీ ఇస్తున్నారని. ఇలా అనడం లేదు, నేను మంచిగా ఉన్నందున నా ప్రార్థన విని జవాబు ఇవ్వు అని. ఇలా అంటున్నారు, యేసు కొరకు చేయమని. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారం చేసి నీకు మరల ఇప్పింతును. హల్లెలూయా. దేవుడు మీకు తిరిగి ఇస్తానంటున్నాడు, అపవాది దొంగిలించిందంతా. నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు సదాకాలము నా బల్ల వద్దనే భోజనం చేయుదువని.
సెలవీగా అయితే సమస్య ఎక్కడుందో అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడు నాకు నేను ఎంతటి వాణ్ణు అన్ను. అతని సమస్య ఇదే. తన గురించి తాను అలా అనుకున్నాడు. అతనేమనుకున్నాడంటే తన గురించి తను దావీదు అలా అతని గురించి అనుకుంటాడనుకున్నాడు. నాలాంటి వాడికి ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నావు? అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటినీ నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనముకై ఆహారం కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల వద్దనే భోజనం చేయనని సెలవించెను. ఈ సీబాకు 15 మంది కుమారులు 20 మంది దాసులుండ్రి. నా ఏళ్లవాడకు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడినైనా నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను. కాక మెఫీబోషెతు రాజకుమారులో ఒకడైనట్టుగా రాజు బల్ల వద్దనే భోజనం చేయుచుండెను. మెఫీబోషెతు నాకు ఒక చిన్న కుమారుడు ఉండెను, వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల వద్ద భోజనం చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివైనా. కమాన్, అర్థమైందా? మీరు బల్ల క్రింద పాకుతూ కింద పడ్డ ముక్కలను ఏరుకోవాల్సిన అవసరం లేదు. ఇకపైన మీరు పైకి లేచి కుర్చీలో మీరు కూర్చోవచ్చును, అక్కడ రాజరికంలా కూర్చోవచ్చును. మీరు గందరగోళమని మీకు తెలిసినా కూడా మీరు లెక్కించలేనన్ని సమస్యలు మీకున్నా మీరు చేయవలసిందంతా దేవునితో నిజాయితీగా ఉండడం. నాకు తెలుసు నేను ఒక పాపినని, నేను తప్పులు చేస్తానని తెలుసు దేవా, నాకు మంచిగా ఉండాలనుంది, మంచిగా చేయాలని సహాయం చేయి. కేవలం నువ్వే నా సహాయం, కేవలం నీ మీదనే ఆధారపడి ఉన్నాను. నువ్వు లేకుండా నేనేమి చేయలేను, కానీ నీతో నేను సమస్తము చేయగలను. నీ దయను స్వీకరిస్తున్నాను, నీ మంచితనాన్ని స్వీకరిస్తున్నాను. నువ్వు నేనేం చేయమంటావో అవన్నీ స్వీకరిస్తున్నాను. అదెంతో బాగుంది, ఎందుకంటే నాకు తెలుసు దానికి నేను అర్హురాల్ని కానని. చూడండి, నిజంగా ఇప్పుడు మీరు సంతోషంగా లేకుంటే మీకోసం ఇంకేం చేయగలనో తెలియదు. ఈ వచనంతో ముగిస్తాను. అందరూ ముందుకు వెళ్ళి నిల్చోండి. రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన్ను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? Come on. ఓ, సంతోషించడానికి కారణం ఉంది. మీరు పరమునకు వెళ్ళే మార్గంలో ఉన్నారు. ప్రయాణాన్ని మీరు ఆనందిస్తారు. ఆమేన్. మీ చేతులు పైకెత్తండి. తండ్రి, యేసు నామములో వీరిని ఆశీర్వదిస్తున్నాను, నీ నామములో చేస్తున్నాను. నీవు ఆశీర్వదించబడినది శపించబడదు. వీరిని ఆశీర్వదించి వారిపై ఎప్పుడైనా సరే చెప్పబడిన ప్రతి శాపపు శక్తిని విరగ్గొడుతున్నాను. ప్రతి తరం వారి శాపాన్ని, ప్రతి వంశావళి శాపాన్ని, వీరికి వ్యతిరేకంగా వచ్చిన ప్రతి దుష్టత్వం పైన అధికారాన్ని తీసుకుంటున్నాను. నీ గొప్ప నామములో వీరిని ఆశీర్వదించుచున్నాను యేసు. వీళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు అలాగే బయటకు వచ్చినప్పుడు ఆశీర్వదించబడతారు. వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట సహాయాన్ని పొందుతారని యేసు నామములో ఆమేన్. లవ్ యూ. గుర్తుంచుకోండి, మనకు లేనిదాన్ని మనం ఇవ్వలేమని.
దేవుని దయను ఆయన క్షమాపణను ఎలా పొందాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడు వాటి అవసరమును ఎవరికైనా మనం ఇవ్వగలుగుతాం. మంచిగా స్వీకరించేవాడు మంచిగా ఇవ్వగలుగుతాడు. అదే ప్రతిరోజు మన జీవితంలో దేన్నైనా ఉత్సాహంగా మార్చుతుంది. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.